హలో హాయ్ గాయ్స్, మేము వచ్చినాం ఇటు చెరుకు చేపలు పట్టేటందుకు. ఇంకో చేపల కట్టే ఇదేంటిది చేపల స్టిక్కు. ఇంకో మీకు ఇప్పుడు చూపిస్తా ఏంటిది చేపల చెరువు ఎట్లుంటుందో. మొత్తం జంగల్లోకి పట్టుకొచ్చింది మావాడు అయితే మా అన్న. ఇంకో దిస్ ఈజ్ ద చెరువు. మొత్తం బండలు తాగేటందుకు చేసే ముందుకైతే మస్తు ఉంటుంది, జబర్దస్త్. అమ్మ చూడండి గైస్, మరి బిడ్డ ఈడ కూర్చొని వేసుడానే చెరువు. అబ్బరే బిడ్డ సీసలు ఎవడో వేస్తుంది ఇప్పుడు మన ఆయన అంటున్నా ఎట్లా దిగాలి. దిస్ ఈజ్ ద చెరువు. అడిపోయి వేయాలి ఏడా గాడి కూడా ఇట్లా ఎట్లా దిగుతావు గిదాన్ని బండ పక్క పంచ దిగి అటుపోయి అక్కడ కూర్చొని వేయాలి. వర్షం వచ్చేటట్టు అవి చేపలు ఉన్నాయి కానీ అందుకే వేయాలంటున్నా ఇక్కడ ఎర్రలు తవ్వుదాం. ఇప్పుడు ఎర్రలు తవ్వుదామా? కాదు ఈ నుంచి చేయరాదా? ఇంచే లేపితే ఏడికెళ్ళి ఎక్కుతాం. మళ్ళీ గుద్దాల వైరు కావాలి. గడికి మంచి ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఫస్ట్ కొన్ని ఎర్రలు తవ్వుదాం మనం. ఎర్రలు తవ్వి కాదు అది పిండి పిండి పెడతారు కానీ పిండి పెట్టరాదా? పిండి పెడితే ఏమవుతుంది? కొనుక్కరాలి మళ్ళీ పిండిలు కొనుక్కు రావాలా? రాలేదు. మస్తున్నాయి చెరువులో చేపలు ఎగురుతున్నాయి కానీ ఆల్రెడీ ఇంకా కొనలకు ఉన్నట్టున్నాయి కానీ చేపలు. ఇది గాయస్ ఇయ్యాలటి మా స్పాట్, చేపల స్పాట్. చేపలు పడతాం. ఇప్పుడైతే ఎర్రలకైతే పోతున్నాం. ఎర్రలు తవ్వుదాం. ఎర్రలు తవ్వి చేపలు అయితే పోదాం. జంగల్లోకి పట్టుకొచ్చింది ఇటు. మొత్తం చుట్టూ జంగలే. ఇటు ఇంకో గిన్నెలోకి వెళ్ళి వచ్చినాం. బండి గట్టిట పెట్టినాం. గట్టు పెట్టి ఇటు వచ్చినాం ఇళ్ళకి వెళ్ళి. ఇట్లాంటి జంగల్లోకి వెళ్ళి వచ్చినాం గాయస్. ఈ జంగల్ చూడరు, చుట్టూ పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. ఈ బండలలో వెదర్ అయితే కూల్ ఉంది. ఈరోజు అయితే మంచిగా వెదర్ అయితే మంచిగా చల్లగా ఉంది. ఇదేదో చెత్త ఉన్నట్టుంది. చెత్త దాంట్లోకి వెళ్ళి లోపలికి వచ్చినాం. రాక మాకు నెమలికలు దొరికినాయి ఆడ కొన్ని. రెమలికలు ఈ 4-5 నెమలికలు దొరికినాయి. దీంట్లో వనకత్తాయని. దీన్ని ఏం చేస్తావే? ఎట్లా గడి చేస్తావు? ఎట్లా గడి చేస్తావు? యాక్సెట్ బ్లేడ్ తెచ్చిన అనుకున్నాను. నేను వేసిన అనుకున్నాను. బ్లేడ్ అందులో ఉంటుంది కదా బ్లేడ్. బ్లేడ్ ఉంటుంది. బ్లేడ్ తోటి కట్ చేసి అందులో మా సామాన్ సరుకు అంతుంది. యాక్సెట్ బ్లేడ్ వేయలేదురా. మేమైతే ఇప్పుడు వెనక పోతున్నాం. వెనక పోయి రిటర్న్ ఈ జంగల్లోకి పోయి అక్కడనైతే ఏంటి ఎర్రలు అయితే దవకత్తాం. మాకు ఇక్కడ కట్టె కానీ సలక కానీ ఎటువంటివి లేదు. మా పెద్ద మనిషి ఏం తీసుకురాలి. పెద్ద మనిషి తీసుకురమ్మంటే ఏం తీసుకురాలి. ఫిషింగ్కి వచ్చేటప్పుడు మీకు ఇట్లనే ఉంటుందా అని అన్నీ తీసుకొని రావాలి, అన్నీ పట్టుకురావాలి. తాగలే రాళ్ళల్లో రప్పల్లో ఇది మా పరిస్థితి. సలాక రేఖ మా చిన్నది తీసుకో. ఇంత పెద్దది ఎందుకు? ఇంత పెద్దది వద్దు. ఇంత కోతులు పట్టేటోళ్ళు అన్నారు. ఇక్కడనే పక్క కోతుల బోన్స్ ఉన్నాయి గైస్. ఈడనైతే కోతులు పడతారు. ఇంకో ఈడ కోతులను బట్టి కోతుల బోన్లు ఎత్తారు అన్నట్టు. ఈడ నుంచి పట్టుకొస్తారు మరి. ఏడద్దవుతావు ఇక్కడ వెళ్ళేటట్లేవుగా. ఎర్రలు ఈ పెంటలు తవ్వు తెలుతాయి కావచ్చు. మేక పెంట
నక్కల ఏంటి అవి ఒర్రేటి కుక్కల నక్కల. ఇక్కడ నెమళ్ళు అయితే ఘోరంగా ఉన్నాయి గాయస్. పక్క నెమళ్ళ సౌండ్ అయితే మస్తు వస్తుంది. ఇంకొక డబుల్ బెడ్రూమ్లకి ఇప్పుడే ఆంటీ అంకులు వేరు ఏం చెప్తారో ఏమో మరి అందులోకి వేరు ఒక బండి మీద అయితే. పోసినామన్నది గట్టి పెరుగుతుంది. ఈ కట్టేవుడు ఈ కట్టెతోటి పోతుంది అసలు లోపలికి దిగుతాను లేదు. మనిషి దించేస్తాను లేదు. అగ్గో వెయ్యి బాగా దించుతూనే లోపలికి. ఇంత దించితే ఏం ఫాయిదా, దొరుకుతాం లేదు. కేఫ్రా ఫైనల్లీ గైస్ మనకైతే ఒక ఎర్ర దొరికింది చూడూరి. ఇప్పుడే ఎటువంటి ఒక 15-20 ఎర్రలు దొరికితే ఒక గంట సేపు అయితే కానీ గంట సేపు వస్తాయి మంచిగా. చూద్దాం ఎన్ని ఎర్రలు దొరుకుతాయి, ఎంత సేపు అవుతుంది. ఫైనల్ గిన్నె అయితే ఎర్రలు పడ్డాయి. 10-15 ఉంటాయి కావచ్చు. ఇదొకటి ఎక్కుతున్నట్టుంది కదా మీదికి. ఊరిని అవ్వ ఇదొకటి ఎక్కుతుంది. దిగు అందులోకు. గిన్నె 10-15 ఎర్రలు ఉంటాయి కావచ్చు. వీటితో అయితే ఇప్పుడు చేపలు ట్రై చేద్దాం. ఎన్ని పడతాయో ఏందన్నది మీకు ముందట అప్డేట్ ఇస్తాం. చూడండి గాయ్స్, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇంట్లో. రవ్వు పిల్లలు పెద్ద పెద్ద మంచి మంచి రవ్వు పిల్లలు ఉన్నాయి ఇంట్లో. చూడు రేగుడుతున్నాయి. కానీ నువ్వైతే మంచిగా ఉంది, పెద్దగా ఉంది. కిలోన్నర అయితే ఒక్కొక్కటి నాకు తెలిసి. అంత మంచిగా ఉన్నాయి, జబర్దస్త్ ఉన్నాయి పిల్ల చేపలు అయితే. ఇదేంటంటే ఎక్కడంటే ఈ కొండలలో నీళ్ళు ఇలా చాయిపోతాయి కావచ్చు నాకు తెలిసి. ఇదేందో మధ్యలో ఎటు కాకుండా ఇంకా మరి బాయ్ ఇక్కడ కూర్చున్నాడు. ఇంట్లోకి వెళ్ళి దిగిపోయింది మెల్ల. అక్కడ దిగిపోయి అక్కడ కూర్చొని మా చేపలు ఎత్తాం. కెమెరాలో కనిపిస్తారు కానీ మంచిగా పిల్ల చేప గుంపు ఉంది. ఓకే పెద్ద గుంపే ఉంది. ఇడనైతే పోతుంది కొంచెం కర్ర ఉంది. అన్నీ తిరుగుతున్నాయి. అయితే యుద్ధానికి సిద్ధమైండు. ఇక్కడ ఘోరంగా నెమళ్ళు అయితే వస్తున్నాయి. ఈ గుట్ట పైన నెమళ్ళు అయితే మస్తు అవుతున్నాయి. వర్షం కూడా చిన్నగా పడుతుంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చూడొచ్చు ఇప్పుడైతే కర్ర వేసి గాలం అయితే చూద్దాం ఎన్ని పడుతుంది ఏంటన్నది. గాలం అయితే ఇప్పుడు వేసిండు. ఫస్ట్ది ఎర్రగట్టి దానికి మంచిగా ఎర్రగట్టి గాలం వేసిండు. చూద్దాం ఎన్ని పడతాయి ఏంటన్నది. ఇంకో గిన్నె తిరుగుతున్నాయి చూడరు. అదంతా గుంపే, చేపల గుంపు, రవ్వుల గుంపు. ఇంట్లో తిరుగుతున్నాయి చూడరు. జూమ్ చేస్తే కనిపిస్తే ఆడోడు గుంపు. మీదికి వెళ్ళిన అన్నా అయ్యో కనిపిస్తుంది చేప. ఇంకొక దాన్ని అయితే మేము వాళ్ళ సెట్ చేసినాం. ఇంకా ఇది ఈడ అది ఆడ ఏంది ఈ గాలాలు బరోబర్ వాడత్తలేదు, బరోబర్ వేయత్తలేదు ఈ గాలం.
ఇది ఎట్లా ఎత్తారు దేనికంటే చూసేవాడు ఇంకొక సంపద పెట్టు ఇట్లా పట్టు గిడ పెట్టు గిట్ట ఇంకా పట్టుకో స్టిక్ పట్టుకో గిట్ట ఇది ఏంటంటే మాకు దూరం పోతలేదు ఎంత దూరం ఎంత గట్టి చేసినా కానీ దూరం అయితే పోతలేదు దానికోసం అయితే సెటప్ చేస్తున్నాం మా బాయ్ చూడు వేసింది మంచిగా గట్టిగా దోమ మా బాయ్ గట్టిగా ఏంటి మా బాయ్ పనులల్లో ఏంటి టూత్పేస్ట్లు ఉప్పు కారం మసాలా అన్నీ ఉన్నాయి రోజు అందుకే అన్ని పనులతోటే కట్ చేస్తాడు ఇదైనా కానీ అటు నెమలి పింఛమైనా కానీ అనుకుడు అంత నోరే యూజ్ చేస్తాడు కత్తెర బిత్తర మంది అవన్నీ రెండు దగ్గర గట్టి కొట్టు బండతోటి కొట్టు కదా బండ మీద పెట్టి బండ ఒకటి కొట్టు కదా చూసినా గట్లుంటుంది మా పైతోటి ఇదేది ఇంకోటిది పెట్టాలి అసలు ఆయుధం మెల్లగా అంటుంది అది కూర్చోద్ది నీ ఎర్ర ఉంది కదా అది ఏనారా అందులో మంచి దీనికి ఇట్లా కాదురా ఇక ఎర్రలు బిర్రలు కాదు ఇంకా డబ్బాల మైదా పిండి కలుపుకొని మైదా పిండి తౌడు అవి ఇవి కలుపుకొని వస్తారు కానీ కాదు డబ్బాల మైదా పిండి వేసుకోవాలి అదేనా ఒక 1 లీటర్ డబ్బా 1/2 లీటర్ డబ్బా ఉంటుంది 73 ml అలాంటివి తీసుకొని వచ్చి దానికి సైడ్ దారం గడు ఇట్లా నీకు ఇప్పుడు యూట్యూబ్ చూపిస్తావు డబ్బా గాలాలు దోమలు ఎక్కిస్తున్నాయి పక్క అదేమో చేపలు ఎగురుతూ ఉన్నాయి వీటిని చూస్తే పానం ఉంచాలి అట్లా ఉంచడం నీ అవ ఎంగిలి కాదా అన్నది ఎంగిలి కదా నువ్వు ఉంచేది నేనే ఉంచాను ఇప్పుడు ఉంచుతుంది కదా దాని మీద ఎంత గట్టిగా గిడికి పోతుంది నీ అవ గిట్ల గిన్నెలకి వెళ్ళి గిట్ల తిరుగుతుందా అని నీకీనే వీకింది ఇంకో గిది గిట్ పక్క రావద్దు ఇంకో ఇది చూడు ఇది గిట్ల తిరుగుతుందా అని ఇది తప్పేసినావు తప్పు కాదు మనం అప్పుడు చూడలే కాదు గిది గిట్లా వచ్చింది ఇంకో స్టేట్ రావాలి ఇంకో ఈడ కూడా లేదు ఇది ఇప్పాలి ఇడిప్పాలి ఇడిప్పి ఇది అందుకే పోతలేదు నువ్వు ఇది ఈడనే గట్టిగా స్టక్ అయిపోతుంది అది ద పాయింట్ ఇది చూడు ఇది క్లియర్ చేసి నువ్వు వెయ్యు దూరం పోతుంది చూడు ఇటు దింపు తీసుకొస్తుంది ఓకేనా అట్లా సీదా ఉండాలి ఓకే రైట్ ఓకే బిగినర్ మిస్టేక్స్ ఏం చేద్దాం అది అవ్వా ముడి ఇది ఇయ్యవా నీడ సిక్కువాడు వాడ సిక్కు
ఇంకోసారి దింపు, దింపే. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. చేపలు ఓకే. ఓకేనా? ఓకే. ఊసి ఏరుకోక ఊసు అడుతు దానికి ఎన్ని ఆల్ట్రేషన్ చేస్తుండ్రు ఏంది వచ్చి ఎన్ని ఆల్ట్రేషన్ చేస్తుంది దేనికిరా? స్టిక్కు ఈ గాలానికి. కొరుకు ఇంకా అన్నిటని కొరుకుతున్నావు, కొరుకు. చేపలు ఏడైతే ఆల్ట్రేషన్కి టైం అంతా వేస్ట్ అవుతుంది, కానీ ఇప్పటికి ఒక సపోర్ట్లేవు కాదురా. అలాగే ఇంటికాడ అన్నీ చేసుకుంటట్టున్నా రాడేమన్నా మన ఇంటికన్నా ఏందైనా ఇటు ఒక తావు ఉండాలి తెలుసా. మంచిగా టైంపాస్ కానప్పుడు ఆడ ముచ్చట పెట్టుకుంటా ఇదంతా సెట్ చేసుకోవాలన్నా. సెట్ చేసుకోవాలి ఒక ఇదంతా ఫస్ట్ ప్రాసెస్. మరి అలా అని గోదాంలో సెట్ చేసుకుంటే ఎప్పుడన్నా ఇక స్టిక్స్ కానీ అవి కానీ బ్యాగ్ సెట్ చేయాలి దీనికి. ఇంకా మొత్తం ఇదే దండమైన ఉన్నాం కాదురా. ఎప్పుడైనా నాకు ఇట్లా టైంపాస్ బ్యాగ్ ఉంటుంది ఇటకు ఇటువంటి మంచి మంచి పైసలు ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా దుబాయ్ పోయినప్పుడు అన్ని 2000 స్టిక్కి పంపరా గాలం స్టిక్ కానీ. ఇది ఎట్లా పట్టుకుని వస్తారు? ఫోల్డ్ అవుతాయిరా. ఫోల్డ్ అవుతాయా? అదే లెవెల్లో గట్టిగా ఇసు. నేను తట్టుతుంది అది మరి గాడదాకా పోయి సడన్గా అవుతుంది ఎందుకు? నేను పట్టుకుంటా, నువ్వు వెయ్యు. ఇంకా మనకు తెలిసిన బుద్ధేనే ఇది. ఎక్కడ పోతే చూద్దాం రేయాలి మొత్తం మీకు. కానీ ప్రశాంతంగా ఉంది ఇది పట్టుకుంటుంది. ఎంత జారిపోయి నీళ్ళలో వాడు మెల్లగా. కౌంట్ లేదట, కౌంట్ లేదటనే. రోజు తాగుతే ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి వెయ్యి. ఎంత దూరం పోతుంది చూద్దాం. ఊరిని గింత పోయిందేమే, గిన్నె ఉందే తాడంతా. స్టింగ్ ఉప్పు ఇళ్ళ చేపలు వస్తున్నాయి. ఉడుతుంది, తింటున్నట్టుంది, అదే తింటున్నట్టుంది. కష్టానికి తినడం
మిస్ అయింది. మొత్తం తిన్నదా కాదు, అట్లనే ఉంచితే ఆయనతో తిండి పడకపోను, దొరకకపోను ఎర్రను మీద మీద తింటున్నాయి, మీద మీద తింటున్నాయి. మనకు బరాబర్ ఒక్కటి కూడా లేదేమే. ఊసు సత్తుంది ఇది, ఇది ఉంటాయి దీన్ని ఏమంటారు, ఇది కూడా సత్తుంది. ఇది దీన్ని మిస్ అయింది ఫస్ట్ది. ఆప్తాయిపో బాగా ఆకలి మీద ఉన్నాయి, ఆకలి మీద బాగుంది. ఏంటనే తింటు ఆపు, మొత్తం ఆపు, అయిపోయి. గ్యాస్ వచ్చి 1 అవర్ అవుతుంది ఇప్పటికి. ఫేబీ ఒక్కడి కూడా వాళ్ళే, అన్ని ఎర్రలు దింగిపోతుంది. ఎర్రలు తినుకుంటూ పోతున్నాయి. ఇప్పటికి ఒక 5-6 రోజులు తిన్నాయి, కానీ ఒకటి కూడా వాళ్ళే. చూద్దాం, ఆయన ఎర్రలు అయిపోయేదాకా చూద్దాం. ఇవన్నీ అయిపోయేదాకా చూసి గిల్లి మేము కూడా ఒకటన్నా పడుతుందా పడదా చూద్దాం. తింటుంది, పడుతుంది ఈసారన్నా. పడతాను రా నేను. పల్లె బిస్కెట్ ఫైనల్లీ మాకైతే ఒక చేప కూడా దొరకలేదు. బాయ్ ఫ్రెండ్. ఒక చేప కూడా దొరకలేదు ఫ్రెండ్స్. ఎర్రలు దిగిపోయింది, ఇది ఎర్రలు తిని అన్న వచ్చింది. ఒక్కటి కూడా వాళ్ళు గిన్ని చేపలు ఉన్నాయి, ఎగురుడు అయితే ఘోరంగా ఎగురుతున్నాయి, కానీ ఒక్కటి కూడా వాళ్ళు ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ రేపు ఎటన్నా పోయినప్పుడు మళ్ళీ ఏడన్నా చూపిస్తా. మళ్ళీ ఏదన్నా చేపలకు రేపు కొత్త లొకేషన్లు ఇంకాలి, అంతేనా కదా? అంతే. ఈయనే పడదాం, మళ్ళీ రేపు వేరే కాడికి పోదాం ఇంకొకటికి. చూద్దాం ఫ్రెండ్స్, బాయ్. ఓకే రైట్.